విహారయాత్రలో విషాదం, పర్యాటక క్రూయిజ్ బోల్తా, కళ్ల ముందే మునిగిపోయిన కుటుంబం. విహారయాత్రలో విషాదం, పర్యాటక క్రూయిజ్ బోల్తా, కళ్ల ముందే మునిగిపోయిన కుటుంబం. హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ప్రశాంతమైన కొండ ప్రాంతాలు, ప్రకృతి అందాలతో కలకల్లాడే రహదారులు, భక్తులతో నిండిపోయే ఆలయ మార్గాలు. కానీ అదే మార్గం ఇప్పుడు ఇద్దరి ప్రాణాలను బలికొన్న విషాద ఘటనకు వేదికైంది. అతివేగం, ప్రమాదకర మలుపులు, ఒక్క క్షణం నియంత్రణ కోల్పోవడం, ఇవన్నీ కలిసి ఒక కుటుంబాన్ని తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఉనా జిల్లా బర్వైన్ హోషియార్పూర్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం స్థానికులను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాల రహదారులు ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి. ఒకవైపు లోతైన లోయలు, మరోవైపు కొండ చర్యలు, పదునైన మలుపులు, సన్నని మార్గాలు. ఇక్కడ డ్రైవింగ్ చేయడం అంటే అత్యంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో లేదా అతివేగంతో ప్రయాణిస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో చిన్న తప్పిదం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం సాధారణంగా సాగాల్సిన ఒక ప్రయాణం క్షణాల్లో విషాదంగా మారిపోయింది. పంజాబ్లోని లుధియానాకు చెందిన కొందరు భక్తులు మాతా చింతపూర్ణి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తున్నారు. భక్తితో దేవాలయానికి వెళ్లిన ఆ ప్రయాణం ఇప్పుడు మరణయాత్రగా మారిపోతుందని వారు కూడా ఊహించుండారు. వారు ప్రయాణిస్తున్న మారుతి స్విఫ్ట్ కారు బర్వైన్ హోషియార్పూర్ రహదారిపై వేగంగా వెళ్తుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం కారు చాలా స్పీడ్లో ఉన్నట్లు కనిపించిందంట. కొండ ప్రాంత రహదారులపై అధిక వేగం ఎంత ప్రమాదకరమో తెలిసినా చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు ఇద్దరి ప్రాణాలను బలికొన్నట్లు తెలుస్తుంది. ప్రమాదానికి కొద్దిసేపటికి ముందు ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. మొదట ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆ కారు లోతైన లోయలోకి దూసుకెళ్లిందని తెలిసి అక్కడున్న వారు షాకు గురయ్యారు. పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్న ప్రకారం కారుకు టైర్ పగిలుండొచ్చని తెలుస్తుంది. టైర్ బ్లాస్ట్ కావడంతో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో వేగంగా వెళ్తున్న సమయంలో టైర్ పగిలితే వాహనాన్ని అదుపులో పెట్టడం చాలా కష్టం. ముఖ్యంగా పదునైన మలుపులున్న రోడ్లపై ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు అదే జరిగి ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. ఆ వీడియో చూస్తే కారు ఎంత వేగంగా వెళ్తుందో స్పష్టంగా అర్థమవుతుందని చెప్తున్నారు. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కారు రోడ్డు నుంచి జారిపోయి లోతైన లోయలో పడిపోయింది. అక్కడితో ప్రమాదం ఆగలేదు. లోయలో పడిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారును పూర్తిగా ఆవరించాయి. వాహనం పూర్తిగా అగ్నికాహుతైంది. లోయలో నుంచి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి భయంకరంగా మారిపోయింది. లోతైన లోయలో మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. రక్షణ సిబ్బంది ఎంతో కష్టపడి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. ఒక మృతదేహం కారు బయట పడి ఉండగా మరో మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కారులోని శిథిలాల మధ్య లభించింది. ఈ దృశ్యాలు అక్కడున్న పోలీసులను, స్థానికులను కూడా కదిలించాయి. ప్రమాద తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో దీనితో అర్థమవుతుంది. కారు పూర్తిగా కాలిపోవడంతో మొదట బాధితులను గుర్తించడం కూడా కష్టంగా మారింది. తర్వాత అక్కడ లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు పంజాబ్లోని లుధియానాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మాతా చింతపూర్ణి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం. భక్తితో దేవుణ్ణి దర్శించుకొని ఇంటికి సురక్షితంగా చేరుకుంటామని భావించిన వారు ఇప్పుడు శవాలుగా మారిపోవడం వారి కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. వార్త తెలిసి బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు లేరా అనే నిజాన్ని వారు నమ్మలేకపోతున్నారు. ఒక ప్రయాణం, ఒక క్షణం, ఒక ప్రమాదం ఇప్పుడు రెండు కుటుంబాల జీవితాలను పూర్తిగా మార్చేసింది.
ఈ ఘటన మరోసారి కొండ ప్రాంత రహదారులపై భద్రతా ప్రమాణాల గురించి చర్చకు దారితీసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కొండ ప్రాంత రహదారులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అక్కడ డ్రైవింగ్ చేసే సమయంలో అత్యంత అప్రమత్తత అవసరం. వాహనాల పరిస్థితి బాగుందా, టైర్లు సరిగ్గా ఉన్నాయా, బ్రేకులు పనిచేస్తున్నాయా వంటి అంశాలను ముందుగానే పరిశీలించాలి. కానీ చాలామంది ప్రయాణం మొదలుపెట్టే ముందు ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా టైర్ల పరిస్థితి సరిగ్గా లేకపోతే అతివేగంతో ప్రయాణిస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా టైర్ పగిలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు అతివేగం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమై ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. సాధారణంగా కొండ ప్రాంతాల్లో వేగ పరిమితులు ఎందుకు పెడతారో ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి. రోడ్లు సన్నగా ఉండటం, పదునైన మలుపులు ఉండటం, లోతైన లోయలు ఉండటం వల్ల ఒక్క క్షణ నిర్లక్ష్యం కూడా ప్రాణాలను బలితీస్తుంది. అయినప్పటికీ కొందరు వేగ నియంత్రణ పాటించకుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను తీసినట్లు కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతుంది. కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరు రోడ్డు భద్రతపై మరింత అవగాహన అవసరమని అంటున్నారు. నిపుణులు కూడా కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారికి పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వాహనాన్ని అతివేగంగా నడపకూడదు, టైర్లను తరచూ చెక్ చేయాలి, అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదు, రాత్రి ప్రయాణంలో మరింత జాగ్రత్తగా ఉండాలి, బ్రేకులు, స్టీరింగ్, లైట్లు అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. అలాగే ప్రమాదకర మలుపుల వద్ద వేగాన్ని పూర్తిగా తగ్గించాలి. కానీ చాలాసార్లు ఈ జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఊనా జిల్లాలో జరిగిన ఈ ఘటన కూడా అలాంటి నిర్లక్ష్యానికి ఉదాహరణగా కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటి? నిజంగానే టైర్ పగిలిందా, లేక అతివేగమే ప్రధాన కారణమా అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, వాహన శిథిలాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. దేవాలయ దర్శనం ముగించుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోవాల్సిన వారు ఇప్పుడు శవాలుగా తిరిగి వెళ్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ప్రయాణం పూర్తయిందా అని ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని గంటల తర్వాత ఆ ప్రమాద వార్త వస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అతివేగం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేస్తుంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం, ఒక చిన్న సాంకేతిక లోపం, ఒక ప్రమాదకర మలుపు ఇవన్నీ కలిసి ఇప్పుడు 2 ప్రాణాలను బలిగొన్నాయి. రోడ్డు భద్రత అనేది కేవలం నిబంధన కాదు, అది ప్రతి ఒక్కరి ప్రాణాలకు సంబంధించిన విషయం. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తత అవసరం. లేదంటే ఒక చిన్న తప్పిదం కూడా జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుంది.